పూజ్య గురు పరంపర ఆశీస్సులతో పరమ పవిత్రమైన సమక్షంలో ఆధ్యాత్మిక లోకానికి మార్గదర్శకులైన శ్రీ చినజీయర్ స్వామి వారి వినయపూర్వకంగా ఆహ్వానించుకోవడం తెలుగు గౌరవంగా భావిస్తోంది. అలాగే ఒక విజనరీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక దిశకి తీసుకెళ్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నది ఈ వేదిక. జూన్ 2024 మన రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు అందరూ ఆశించిన విధంగానే తెలుగువారికి అభివృద్ధి, తెలుగువారి సంక్షేమం, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అలాగే వారి కోసం పాటుపడే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచంలో ఎక్కడున్న ఇండియన్స్ ఆ ముందుండే వారిలో తెలుగువారు ముందు వరుసలో ఉండాలి. ఇది ఆయన కళ. ఆ కళ సాకారం కోసమే ఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా 45 ఏళ్లుగా రాజకీయాల్లో దేశంలో మరెవ్వరికీ లేని రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేచేస్తుండగా వారికి తెలుగు రజతోత్సవ వేదిక సగౌరవ ఆహ్వానం పలుకుతోంది. ముఖ్యమంత్రి గారు మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభ స్వాగతం పలుకుతోంది తెలుగు. అమరావతి కర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేడు ఏఐ, నాడు మీ సేవ, నేడు వాట్సాప్ గవర్నెన్స్, నాడు జన్మభూమి, నేడు పీపోర్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అందరి హీరోలకి హీరోయిజం ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇజం ఉంది. అదే విజనిజం. ఆ విజనిజంలో తెలుగు వన్ ఓ ముడి ఖనిజం అవుతోంది. చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడో మొదలుపెట్టింది తెలుగు వన్. ఆ తెలుగు వన్ రజతోత్సవ వేడుకకు విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతోంది తెలుగు వన్ రజతోత్సవ. అధికారాన్ని వారికి వారి సేవ చేసేందుకే అంటూ నిరూపించిన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు. విజన్ 2047 దిశానిర్దేశం అందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని నేరుగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా చైర్మన్ అండ్ ఎండి రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. తెలుగు వన్ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ కుటుంబ సభ్యులు అందరి పక్షాన సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు. తమ బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా సవినయ మనవి. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎంపీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ టిజి జనార్దన్ గారు, శ్రీ మురళీమోహన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అరిమెళ్ళ రాధాకృష్ణ గారు, శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు, తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతూ శ్రీ అరకిపూడి గాంధీ గారికి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ పైడి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ టిడి జనార్దన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మిగిలిన అతిథులకి సభా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తెలుగు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాదరంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదిక మీదకి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం.